మీకు తెలుసా మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి ఎందుకు కొల్హాపూర్కి వచ్చిందో? అయితే రండి తెలుసుకుందాం. ఓసారి భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన రాకను విష్ణు గమనించాడు. కోపంతో ఆయన విష్ణు ఛాతీపై తన్నాడు. అయినా విష్ణు శాంతంగా ఉండిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసి మహాలక్ష్మికి బాధ కలిగింది. ఎందుకు అంటే విష్ణు ఛాతీ ఆమె నివాస స్థలం. ఆమె అలిగి నిర్ణయం తీసుకుంది, వైకుంఠాన్ని వదిలి భూమి మీదకి రావాలి అని. అప్పుడు ఆమె ఎంచుకున్న స్థలం కాశీ. అక్కడ కొల్లాసుడు అనే రాక్షసుడు టెంపుల్స్ ని పడగొట్టి ప్రజల్ని అధర్మంగా బాధ పెట్టేవాడు. అక్కడి ప్రజలు ప్రార్థించగా మహాలక్ష్మి యుద్ధంలో దివ్య స్వరూపాన్ని దాల్చి కొల్లాసురుడిని సంహరించింది. చనిపోవడానికి ముందు కొల్లాసురుడు మహాలక్ష్మి దగ్గర కోరుకున్నాడు, ఈ ప్రాంతం నా పేరుతో ప్రసిద్ధి చెందాలి అని. అందుకే ఈ ప్రాంతం ఇప్పుడు కొల్లాపూర్ అయింది. ఇప్పటికీ మహాలక్ష్మి అక్కడ అంబాబాయిని కొలువైంది. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై సనాతన ధర్మం. మీకు తెలుసా మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి ఎందుకు కొల్హాపూర్కి వచ్చిందో? అయితే రండి తెలుసుకుందాం. ఓసారి భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన రాకను విష్ణు గమనించాడు. కోపంతో ఆయన విష్ణు ఛాతీపై తన్నాడు. అయినా విష్ణు శాంతంగా ఉండిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసి మహాలక్ష్మికి బాధ కలిగింది. ఎందుకు అంటే విష్ణు ఛాతీ ఆమె నివాస స్థలం. ఆమె అలిగి నిర్ణయం తీసుకుంది, వైకుంఠాన్ని వదిలి భూమి మీదకి రావాలి అని. అప్పుడు ఆమె ఎంచుకున్న స్థలం కాశీ. అక్కడ కొల్లాసుడు అనే రాక్షసుడు టెంపుల్స్ ని పడగొట్టి ప్రజల్ని అధర్మంగా బాధ పెట్టేవాడు. అక్కడి ప్రజలు ప్రార్థించగా మహాలక్ష్మి యుద్ధంలో దివ్య స్వరూపాన్ని దాల్చి కొల్లాసురుడిని సంహరించింది. చనిపోవడానికి ముందు కొల్లాసురుడు మహాలక్ష్మి దగ్గర కోరుకున్నాడు, ఈ ప్రాంతం నా పేరుతో ప్రసిద్ధి చెందాలి అని. అందుకే ఈ ప్రాంతం ఇప్పుడు కొల్లాపూర్ అయింది. ఇప్పటికీ మహాలక్ష్మి అక్కడ అంబాబాయిని కొలువైంది. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై సనాతన ధర్మం.